నమస్తే వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మూడో రోజు పర్యటన. సచివాలయంలోని తన ఛాంబర్లో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసి సమస్యలు తెలుసుకున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తెలుగు సినీ నిర్మాతల భేటీ. కాంగ్రెస్ హామీల అమలు కన్నా ఇసుక మట్టి దోపిడీ ఎక్కువ, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మూడో రోజు పర్యటన. సిన్నోడెవరే ఇన్నల్లా కన్నీళ్ళన్నీ తుడిసేశాడే, తెల్లాని నవ్వులు నువ్వే సల్లని వాడే, తెల్లారా గట్లా ఎలుగై ఉదయించాడే. సూపులకి సిన్నోడేమో పసిపిల్లోడే, రేపటి ఆపదలే తీర్చేవాడనిపిస్తున్నాడే. నాయకుడు అంటే అచ్చం విట్టుంటాడే, అన్నా నానుడికి సరిగా ఇతడే సరిపోతాడే. బిడ్డ అన్న చూస్తాడు మా మంచి చెడ్డ, గర్వించే మా తెలుగు గడ్డ, ఈ జగనన్నకే సొంత అడ్డ. గుండెల్లో గాయాలెన్నో ఉన్నా ముండి గటమల్లే ముందుకెళ్ళినాడు, గుడిసెల్లో దీపం అయ్యినాడు అన్న పేదోడి పల్లెంలో నా కూడు. నీ పేరు వింటే పేద తల్లే మురిసిపోయెనయ్యా, నువ్వు చేరదీస్తే రాయి కూడా కరిగిపోతదయ్యా. తరతరములు యువతరముకు నిధి నిండు స్ఫూర్తి కదా. ఓ జయ హో జగనన్న, నీ కథాగానం పాడుతున్నా. జరిగినది మన కళ్ళ ముందే, ఇది కవుల కల్పన కాదురన్నా. మాయ రాజన్న బిడ్డ అన్న చూస్తాడు మా మంచి చెడ్డ, గర్వించే మా తెలుగు గడ్డ, ఈ జగనన్నకే సొంత అడ్డ. పులకించినాదమ్మ పులివెందులా, వీరత్వం ఉదయించంగా నలుదిక్కులా. రాజన్న విజయమ్మ తెలుసులుగా, జగనన్న జన్మించాడు యువరాజుగా. చదివాడులే పెద్ద బల్లో, అయినా వేదన గుండెల్లో. రాజన్న బాటన అన్న అడుగులేశాడు రాజకీయంలో. మట్టి గాథలు రైతు బాధలు అన్ని చూసే రాజన్నతో, ముఖ్యమంత్రిగా తండ్రి చేసిన ప్రగతి ప్రేరణతో. జనములో దినదినముగా తను ఎదుగు సమయములో, కన్న తండ్రే కన్ను మూసి కలత మొదలాయి. తెలుగురి సందెంటి గన వారసుడితడే, యాడున్న పేదల కొరకే యోచిస్తాడే. తాతయ్య రాజారెడ్డిని తలపించాడే, తన తండ్రి స్థానంలోకొస్తానన్నాడే. రాజన్న కొడుకే అన్నా రాజీ పడడే, ఎంత పడగొడితే అంతకు మించి పైకొస్తాడే. ఢిల్లీనే ఎదిరించి పల్లెలకెళ్ళాడే, అయ్యా రాజన్న అభిమానులనే ఓదార్చాడే. వెనుదిరిగలే యుద్ధమందు అన్న తల వంచలే ఎవరి ముందు. సచివాలయంలోని తన ఛాంబర్లో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు మంత్రి నారా లోకేష్. ఏపీ ఐటీ విద్య ఆర్టీజీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్ధాంగి నారా బ్రాహ్మణి ఆసక్తికర ట్వీట్ చేశారు. అంతా పల్లెల్లో నుండి అమెరికా వెళ్తే అక్కడ చదివి పల్లె గడపల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో ఎల్ఈడి వెలుగులతో నాటి రూపురేఖలు మార్చేశావు. పనిలో పడి విమర్శలను పట్టించుకోకుండా అవార్డుల పంట పండించావు. నీ వ్యక్తిగత వాహనం చేసిన వారు అవాక్కయ్యేలా వాళ్లకు నువ్వేంటో తెలియచేశావు. సవాళ్లతో కూడిన శాఖలను సాహసంతో తీసుకున్నావు. నీ సమర్థత నేటి తరం భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలవని నమ్మకం నాకుంది. కుటుంబ పరంగా ఎల్లవేళలా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ నారా లోకేష్ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
టాలీవుడ్ నిర్మాతల బృందం నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసింది. అల్లు అరవింద్, దిల్ రాజ్, ఏఎం రత్నం, అశ్విని దత్, యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్ రాధాకృష్ణన్, చిన్నబాబు, భోగపల్లి ప్రసాద్, డివివి దానయ్య, సురేష్ బాబు, సుప్రియ, బన్నీ, వాసు, ఎన్వి ప్రసాద్, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్ విజయవాడలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటి కేబినెట్ సమావేశం ముగించుకొని వచ్చిన పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతలతో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ నిర్మాతలు అభినందించారు. మంత్రిగాను విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి శ్రీధర్ బాబుపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పుట్టా మధు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటుకు 2,000 ఇచ్చి శ్రీధర్ బాబు గెలిచారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇసుక మాఫియా గురించి ఎన్నో నీతులు వల్లించి ఇప్పుడు ఆయనే దందాకు తెరలేపారన్నారు. మంత్రి అభివృద్ధిని పక్కన పెట్టి సంపాదనపై పడ్డారని విమర్శించారు. ఇసుక తరలింపుపై గ్రెయిన్ ట్రిబ్యునల్ ఆంక్షలు పెట్టినప్పటికీ మంత్రిలో మాత్రం అమలు కావడం లేదన్నారు. మంత్రిలో సహజ వనరుల ధ్వంసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం దగా అన్నారు. ఈ 6 నెలల పాలన మరోసారి దానిని రుజువు చేసిందన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహజ వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. యథేచ్ఛగా ఇసుక తరలిపోతుంటే చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా ఒక లారీకి పర్మిషన్ ఉంటే 100 లారీలలో మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు శ్రీధర్ బాబు ఆయన కుటుంబం జేబుల్లోకి వెళ్తోందన్నారు. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, 6 నెలల వ్యవధిలో ప్రజలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేయకుండా, ప్రజల గురించి కనీసం దృష్టి కేంద్రీకరించకుండా, మొన్నటిసారి పంట పొలాలు ఎండిపోతున్నా కూడా కనీసం ఎమ్మెల్యేలు వాటి గురించి పట్టించుకోకుండా, మంచినీళ్ళు కూడా లేకుంటే పట్టించుకోకుండా, వాళ్ళ పనుల్లో అవినీతి ఏ విధంగా చేయాలి, ఎంత తొందరగా ఎక్కువ సంపాదించుకోవాలనే దాని మీదనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది. దానికోసం మంథని నియోజకవర్గంలో మరి అనేక అవినీతి అక్రమాలు, అటు పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలలో ఇసుక మాఫియా, మట్టి మాఫియా, అది ఎమ్మెల్యే కన్సర్న్లలో జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సమాజం దృష్టికి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ముందుకెళ్తుందని ఒకప్పుడు అనంగా వినేవాళ్ళం. ఇవాళ చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసము, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా అనేదానికి ఇవాళ నిలువుటెత్తు సాక్ష్యంగా మనం చూస్తున్నాం. ఇసుక
పర్మిషన్ లేవు, మానేర్లతో పాటు గోదావరిలో కూడా ఆపేయాలని ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఎన్జిటి మొన్న. అయినా కూడా ఎన్జిటే కాకుండా మరి వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇసుక వద్దని కొంతమంది గ్రామాలలో ప్రజలు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి మద్దతు పలుకుతూ ఉన్నారు. అవి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మంత్రిని ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడినరో దయచేసి మీరు వినాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఏం జరుగుతూ ఉన్నదో మీరే వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ తాత ముత్తాతలు మీది దాన్ని దోచుకోబోతున్నా లేదా తిరిగి ఆ సొమ్ము మళ్ళా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు 30వ తారీఖు నాడు. మీ సొమ్ము మీరు తీసుకోవాలి, తీసుకొని ఏం చేస్తారు అప్పుడు అలాగే బుద్ధి వస్తుంది. ఏమంటుండో మంత్రి ఎమ్మెల్యే, తాత ముత్తాతల ఆస్తి దోసుకపోతున్నారు, ఇసుక అంతా కూడా పట్టుకపోతున్నారని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దాని మీదనే మాట్లాడాడు. డబ్బు తీసుకొస్తారు, పంచి పెడతారు అన్నాడు. ఆయనే ఓటుకు 2000 చొప్పున మొన్నటి ఎన్నికలలో పంచిపెట్టిండు. అంతకుముందు దాదాపు 500 రూపాయలు పంచిపెట్టిండు. ఇవాళ 2000 రూపాయలు ఓటుకు పంచిపెట్టిండు. ఇవాళ మళ్ళీ వాళ్ళే టెండర్లు పిలిచింది. ఇవాళ గవర్నమెంట్ కొత్తగా టెండర్లు పిలిచింది. మళ్ళీ ఎన్జిటి వద్దని చెప్పినా కూడా కొత్తగా టెండర్లు పిలిచిండ్రు. ఈ లారీలన్నీ కూడా మావే అన్నారు. ఈ టెండర్లు పిలిచి గవర్నమెంట్ కూడా వీళ్ళు డబ్బు జమ చేస్తలేరు. లారీలు మొత్తం ప్రతిరోజు దోపిడే. ఒక లారీ గవర్నమెంట్ పర్మిట్ తోటి పోతే 100 లారీలు దొంగతనంగా పోతున్నాయి, 100 లారీలు దొంగతనంగా పోతున్నాయి. ఇట్లా ఇసుక దోపిడీ అని ప్రతిరోజు పేపర్లో రాని రోజు అంటూ లేదు. అది కూడా ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా సామాన్యులు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు రారు. మళ్ళీ కాంగ్రెస్ వాడే దాంట్లో ఒకడు గ్రూప్ అయ్యి వానికి ఏదైనా కమిషన్ రాకపోతే ఆ కాంగ్రెస్ వాడు ఫోన్ చేస్తేనే వస్తారు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ వాళ్ళు. మిగతా ఎవ్వరు ఫోన్ చేసినా కూడా రారు. ఈ విధంగా ఈ విధంగా ఇసుక మొత్తం అక్రమంగా తరలిపోతూ ఉన్నది. ఆ రోజు ఎవరికైనా చిన్నగా ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వలన జరిగిందన్నారు. ఇవాళ ఈ లారీలు అక్రమ రవాణా వలన అనేక మంది చనిపోతూ ఉన్నారు. వీటి గురించి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మందలించినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా ఇసుక ఒకటే కాదు, ఇవాళ మట్టి ఒకప్పుడు మట్టి తీస్తే ఆ మట్టి సీనరేజ్ ట్యాక్స్ గవర్నమెంట్కి పోయేది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఇవాళ సీఎంఓలో ఉన్నారు సంగీత సత్యనారాయణ గారు, ఇలా సీఎం మా పెద్దపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఒక క్యూబిక్ మీటర్కు 92 రూపాయలు వసూలు చేస్తే దాన్ని మొత్తం సగానికన్నా తక్కువ చేసి ఇవాళ 42 రూపాయలు మాత్రమే మట్టి కలెక్షన్ చేస్తూ ఉన్నారు. అంటే 50 రూపాయలు సరాసరి తక్కువ చేసి ఈ మట్టి మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు దాదాపు ఇప్పటికీ బిట్టుపల్లి చెరువు తర్వాత జూలపల్లి చెరువులలో 15 కోట్ల రూపాయలు సంపాదించిండు మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు. మొత్తం మంత్రి ఎమ్మెల్యే తమ్ముని కనిసలలో ఇసుక మట్టి విచ్చలవిడిగా. మీరు మంత్రిలో అసలు ఒక్క మంచి కార్యక్రమం జరుగుతలేదు, కానీ అవినీతి అక్రమ కార్యక్రమాలు, మట్టి దందా. మట్టి అయితే అసలు ఇక దానికి చెప్పడానికి ఆస్కారం లేకుండా, మట్టి ఒకవైపు, ఇసుక ఒకవైపు. ఇసుక అయితే మరి ఎలాంటి వాళ్ళు మైనింగ్ ప్రమాణాలు పాటించకుండా విచ్చలవిడిగా దోసుకుపోతూ ఉన్నారు. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఇవాళ జిల్లా అధికారులు స్పందిస్తలేరు. నేను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నది. విజిలెన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. అక్కడ మరి లోకల్ అధికారులు ఎవ్వరు కూడా మంత్రి ఎమ్మెల్యేలకు భయపడి వాళ్ళు స్పందిస్తలేరు. రాష్ట్ర స్థాయి అధికారులైనా కనీసం పట్టించుకొని రాష్ట్ర ఖజానాకు డబ్బు వచ్చే విధంగా వాళ్ళు ఒక సగం తీసుకున్నా మంచిదే, కానీ 95%
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుటుంబం జేబులోకి పోతున్నది, 5% ప్రభుత్వానికి జమ అవుతున్నది. దీన్ని దయచేసి ప్రజల సొమ్ము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కుటుంబం జేబులలోకి పోతున్నది. దీన్ని కాపాడాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ అవినీతి అక్రమాలకు అడ్డుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో తూంపల్లి గడ్కోల్ సిరికొండ గ్రామాల్లో సాగులో ఉన్న పేదలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిరికొండలో ర్యాలీ, ఎఫ్ఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. పేదలు మండలంలోని అనేక గ్రామాల్లో సాగు చేస్తూ జీవనం పొందుతున్నారు. గత 50 ఏళ్లుగా నిరుపేదలు ఉపాధి కరువై ఉన్న అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితిలో భూములు సాగు చేస్తుంటే పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల్లో పేదల సంక్షేమంపై హామీలు ఇచ్చిన నేతలు తర్వాత పేదలను విస్మరిస్తున్నారు. మండలంలోని సిరికొండ, మైలారం, గడ్కల్, తూంపల్లి గ్రామాల్లో సాగుదారులు 50 సంవత్సరాల సాగు చేస్తుంటే అందులో లక్షలు ఖర్చు చేసిన భూములో విత్తనాలు వేయకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుపడడం సబబు కాదని ఆయన 2006 అటవీ హక్కుల చట్ట ప్రకారమైన ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి తూంపల్లి, మైలారం, సిరికొండ, గడ్కల్ గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలైన బీసీలు, ఎస్సీలు, వారి కుటుంబాలు ఆ గ్రామంలోని తరతరాలుగా జీవిస్తున్నటువంటి స్థితి ఉంది. దాని ప్రకారమైన 3 తరాల క్రైటీరియా తీసుకున్నా కూడా వీళ్ళు అర్హులవుతారని ఆయన అన్నారు. మిత్రులారా, సిరికొండ మండలంలోని తూంపల్లి, అట్లాగే సిరికొండ, మైలారం ఈ గ్రామాల్లో చాలామందికి పేదవాళ్లకు, ముఖ్యంగా బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీలకు పాత పట్టాలు వచ్చినటువంటి భూములు ఉన్నాయి. అంతేకాకుండా తూంపల్లి లాంటి గ్రామాల్లో 1980లోనే సాగు చేసినటువంటి భూములు ఉన్నాయి. అవి షార్ట్ లైట్లో చూసినా, ఏ యంత్రాల ప్రకారం చూసినా వాళ్ళు అనేక రకాల పంటలు, పత్తిలేసినటువంటి భూములు, అట్లాగే మొక్కజొన్నలు, గాలి పంటలు వేసినటువంటి భూములు ఉన్నటువంటి భూముల్ని ఈ హక్కుపత్రాలు ఇవ్వకుండా, ఈ సంవత్సరం కూడా హక్కుపత్రాలు ఇవ్వకుండా సాగుకు అడ్డుపడుతున్నటువంటి స్థితి ఉన్నది. అంటే ఒకవైపున ప్రభుత్వమేమో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని దరఖాస్తులు పెట్టించుకొని ఆ దరఖాస్తులను కూడా పరిష్కారం చేయకుండా వీళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఏ క్రైటీరియాగా చూసినా 75 సంవత్సరాలు ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వాళ్ళైతే ఆ భూములలో వాళ్ళు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి హక్కులు కల్పించాలా 10 ఎకరాల వరకు అని చెప్పి చట్టం చెప్పినా కూడా ఆ చట్టాన్ని అమలు చేసినటువంటి స్థితిలో ఫారెస్ట్ అధికారులు పోవటం లేదు. వెంటనే ఎంఆర్ఓ, తహసీల్దార్ గారు వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఏ రకంగా చూసినా వీళ్ళు అర్హులు కాబట్టి వీళ్ళకు హక్కుపత్రాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్ లైన్గా ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడ్కోల్ లాంటి గ్రామాల్లో కానీ, సిరికొండ లాంటి 532 కానీ, 128 మైలారం లాంటి గ్రామాల్లో 2002లోనే అక్కడ అసైన్ చేసినటువంటి భూముల్ని మా భూములని అక్రమంగా ట్రెంచ్ కొట్టుకొని ఒకవైపున మొక్కలు నాటేటటువంటి దాన్ని ప్రయత్నం చేస్తే పార్టీగా అట్లాగే రైతులుగా అడ్డుకుంటున్న స్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఇచ్చినటువంటి హామీ, ఏదే హామీ అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చిందో సాగు భూములకు, పోడు భూములకు హక్కుపత్రాలు ఇస్తాం, పేదవాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పారు. వెంటనే ఆ అమలు చేసేటటువంటి కార్యక్రమం, హక్కుపత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇవ్వాలని, డిజిటల్ పాస్బుక్లు ఇచ్చి రైతు బంధు కూడా ఇవ్వాలని సందర్భంగా పార్టీగా, సిపిఎంఎల్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా దొంగ చెరువు కిందనట్టు భూములు 80 కన్నా ముందు సాగు చేసినటువంటి భూములకు చిన్న రైతులు, ఏడిసల రైతులు వాళ్ళని అడ్డుకుంటే ఏమి వస్తుంది? ఒకవైపున పెద్ద పెద్ద పెట్టుబడిదారులు భూములు, లక్షల ఎకరాలు, వేల ఎకరాల భూముల్ని, అడవుల్ని ధ్వంసం చేస్తున్నారు. భూముల్ని తీసుకుపోతూ ఉంటే నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తున్న అధికారులు చిన్న సన్నకారి పేదలు, బీసీలు చేసుకుంటే ఎందుకు అడ్డు చెప్తారో జవాబు చెప్పాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఏదేమైనా వాళ్ళు ఈ రైతులకు శత్రువులు కాకపోయినా వాస్తవాలని అధికారులకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి హక్కుపత్రాలు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి, అధికారులకి మేము తెలియజేస్తా ఉన్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేపట్టిన అక్రమ నిర్మాణంపై తక్షణమే జీవీఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. సోమవారం జీవీఎంసీ స్పందన కార్యక్రమంలో గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మను కలిసి అక్రమ నిర్మాణంపై చర్యలు కోరుతూ వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాన్యుడి చిన్నపాటి గృహం నిర్మిస్తే నానా హడావిడి చేసి జీవీఎంసీ అధికారులు ఎందుకు అమర్నాథ్ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే ఆయా అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని కోరారు. లేకుంటే మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు.
అవినీతికి అక్రమాలకి నిలవైనటువంటి అవినీతి అనుకొండైనటువంటి అమర అక్రమార్జంతో అక్రమ నిర్మాణం చేపట్టాడని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ప్రజా సమస్యల వేదిక ఏదైతే ఉందో, ప్రజా సమస్యలు పరిష్కరించే వేదిక ఏదైతే వాళ్ళు పెట్టారో అధికారులతో, దాంట్లో జీవీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు ముద్దు నిద్రలో ఉన్నారు? ఎందుకు మౌనం దాల్చారు? 5 అంతస్తుల భవనం హైవే మీద బరి తెగించి అక్రమ నిర్మాణం చేపడితే సామాన్యుడికి ఒక న్యాయం, ఇవాళ వైసీపీ మాజీ మంత్రికి ఒక న్యాయం అని చెప్పి ఇవాళ జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ గారు నడవడం జరిగింది. ఖచ్చితంగా వెంటనే ఈ అక్రమ నిర్మాణం పైన చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ నిర్మాణానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినటువంటి విద్యుత్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ జరిగినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం 266 అడుగులు కూడా మాస్టర్ ప్లాన్లో చూపించాలి. ప్రస్తుతం ఉన్నది 200 అడుగులు. అక్కడి నుంచి 33 అడుగులు వెనక్కి వెళ్ళాలి, నిర్మాణం చేపట్టాలి. అంటే 3 అడుగులు కూడా వదలకుండా గుడివాడ అమర్ అధికారం ఉంది కదా అని చెప్పి అధికార మదంతో అక్రమంగా నిర్మించాడు. అక్రమ సంపాదనతో ప్రజల సంపదని దోచుకుని ఈ యొక్క అక్రమ బిల్డింగ్ని నిర్మించాడు. 5 ఫ్లోర్లు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్. దీనికి బిల్డింగ్ లేదు. సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే 50 గజాల్లోనూ 100 గజాల్లోనూ జీవీఎంసీ అధికారులు ప్లాన్ పెట్టాలా. ఆ ప్లాన్కి డబ్బులు చెల్లించాలి జీవీఎంసీకి. మళ్ళీ కింద స్థాయి అధికారులు పోస్ట్ వెరిఫికేషన్ పేరుతో వెళ్ళాలి. వాళ్ళు ఓకే అంటేనే పునాదులు తవ్వాలి. అంటే సామాన్యుడికి, వైసీపీ నేతల కార్యాలయాలకి మీరు చూడండి, వీళ్ళు చేసిందంతా కూడా గత 5 ఏళ్లలో అక్రమాలు, అక్రమ నిర్మాణాలు, అవినీతి. దానికి నిదర్శనం ఈ కోడిగుడ్డు మంత్రికి కోడిగుడ్డు మీద ఏకలు పేక పని చేస్తా ఉన్నాడు ఆయన. కనీసం భవన నిర్మాణ అనుమతుల కోసం జీవీఎంసీకి డబ్బులు చెల్లించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడా? మరో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకమని అన్నారు ఈ వైసీపీ మాజీ మంత్రులందరూ కూడా. ఇవాళ ఏం మాట్లాడతారు? ఇవాళ నిజాయితీకి, నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని కాపాడడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవాళ కూర్చొని ఉన్నారు. రాష్ట్ర ప్రజలు అందుకే పట్టం కట్టారు. కాబట్టి ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా అవినీతి అనుకుండా అయినటువంటి అమర్ది పూర్తి స్థాయిలో వెలికి తీస్తాం. అమర్ యొక్క అవినీతి అక్రమాలకి తాడదీస్తాం. వీళ్ళు దోచుకున్న ప్రజాధనాన్ని, ప్రభుత్వ సంపదని వెలుగు తీసి అమాయక పేద రైతుల నుంచి కొట్టేసిన భూములు కూడా వాళ్ళకి తిరిగి వెనక్కిప్పించేలాగా వీళ్ళని చట్టరీత్యా చర్యలు తీసుకునేలాగా గుడివాడ అమర్కి చట్టరీత్యా గుడివాడ అమర్ అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని చెప్పి జీవీఎంసీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పులివెందులలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 3వ రోజు పర్యటన. సచివాలయంలోని తన ఛాంబర్లో విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల నాయకులను కలిసి సమస్యలు తెలుసుకున్న మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో తెలుగు సినీ నిర్మాతల భేటీ. కాంగ్రెస్ హామీల అమలు కన్నా ఇసుక మట్టి దోపిడీ ఎక్కువ, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.